ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, మన కలెక్షన్స్‌లోకి మనం డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేసాం కదా! ఆ డాక్యుమెంట్స్‌ని ఎలా రిట్రీవ్ చేయాలి? వాటిల మీద ఎలా క్వెరీ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలి? అనే దాని గురించి చెప్పబోతున్నాననమాట. సో, క్వెరీయింగ్ ఈజ్ నథింగ్ బట్ మన డేటాబేస్‌లో కలెక్షన్స్ ఉంటాయి. ఆ కలెక్షన్స్‌లో మనకి డాక్యుమెంట్స్ ఉంటాయి. సో, మనకిప్పుడు డాక్యుమెంట్స్‌లో థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. కానీ మనకు అన్ని రికార్డ్స్ వద్దు. మనకి అట్ ఎ పర్టిక్యులర్ టైమ్‌లో పర్టిక్యులర్ రికార్డ్ లైక్ మనకు ఒక కండిషన్ ఉంటది. లైక్ ఎక్కడైతే నేమ్ అనేది సాయి గోపి అని ఉంటదో డాక్యుమెంట్స్‌లో నాకు ఓన్లీ ఆ డాక్యుమెంట్సే కావాలి. మిగతా డాక్యుమెంట్స్ అవసరం లేదు. అలాంటి టైమ్స్‌లో మనం డిఫరెంట్ ఆఫ్ కండిషన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, నేను వాటన్నిటి గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, వాటన్నిటిని ఎట్లా చేయాలి? దాని గురించి చెప్తా అనమాట. సో, మనం బేసిక్‌గా మనం మాంగోడీబీలో క్వెరీయింగ్‌కి యూజ్ చేసేది ఏంటంటే ఫైండ్ మెథడ్ అనమాట. సో, ఈ ఫైండ్ మెథడ్ అనేది వెరీ పవర్‌ఫుల్ మెథడ్ అనమాట. ఇది చాలా లైక్ ఈ మెథడ్ అనేది చాలా పారామీటర్స్ తీసుకొని మనకి మనకి మనం ఏదైతే అనుకుంటామో ఆ అవుట్‌పుట్‌ని ఇస్తదనమాట. మన డాక్యుమెంట్స్ మీద ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసి. సో, అదనమాట. ఈ ఫైండ్ అనే మెథడ్‌ని మనం చాలా చాలా వాడతాం. ఇక్కడికొచ్చాకల్లా మనకి రీడింగ్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్. డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతదనమాట. ఇక్కడ సింటాక్స్ ఏందంటే డేటాబేస్ అండ్ డేటాబేస్‌లో ఏ డేటాబేస్ అండ్ ఆ డేటాబేస్‌లో ఏ కలెక్షన్. ఎందుకంటే మనం అన్ని కలెక్షన్స్ మీద ఒకేసారి చేయలేము కాబట్టి మనం ఒక డేటాబేస్‌లో పర్టిక్యులర్ కలెక్షన్స్ మీద అంటే ఇప్పుడు మనకి డేటాబేస్‌లో మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి. సో, అందుకని మనకు ఒక పర్టిక్యులర్ డేటాబేస్ అండ్ ఒక డేటాబేస్‌లో వచ్చేసి మల్టిపుల్ కలెక్షన్స్ ఉంటాయి. అందుకే ఒక పర్టిక్యులర్ కలెక్షన్ ఆ కలెక్షన్‌లో మనం ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తామనమాట. అదనమాట. సో, ఇది ఈ ఈ పింక్ కలర్‌లో ఉన్నదంతా ఇదనమాట. లైక్ ఏమిటి కోడ్ అనమాట. మన మాంగోడీబీలో కోడ్ అనమాట. సో, ఫైండ్ అనే మెథడ్ ఏందంటే రిట్రీవ్స్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఒకేసారి అన్ని డాక్యుమెంట్స్ మొత్తాన్ని రిట్రీవ్ చేస్తదనమాట. ప్రిటీ అనేది ఏందంటే ఇట్ రిసీవ్స్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద కలెక్షన్ డిస్‌ప్లే ఇన్ ఫార్మాటెడ్ వే. మనం ఎర్లియర్‌గా మనకి డాక్యుమెంట్స్ అనేది ఇప్పుడు మనం స్టూడియో 3టీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి బై డిఫాల్ట్‌గా ఇది ప్రిటీ ఫార్మాట్‌లోనే వస్తుంది. సో, నో యూజ్. ఒకవేళ ఇది మీకు దీన్ని యూజ్ చేయాలంటే మరి మీరు ఒక టెర్మినల్‌లో కోడ్ రన్ చేస్తున్నారనుకోండి. అప్పుడు మనకి డేటాని ప్రిటీ ఫార్మాట్‌లో చూపించడానికి కోసం అప్పుడు మనం ఈ కమాండ్ ఈ మెథడ్ యూజ్ చేస్తామనమాట. వచ్చిన కలెక్షన్ ప్రిటీ ఫార్మాట్ అంటే జస్ట్ బ్యూటిఫుల్ ఫార్మాట్‌లో చూపించమని. మనకి డేటాబేస్ మొత్తంలో ఒక పర్టిక్యులర్ రికార్డే కావాలి అన్నప్పుడు ఫైండ్ వన్ అనమాట. ఇదేంటంటే మొత్తం డేటాబేస్‌లోంచి ఒక పర్టిక్యులర్ రికార్డ్‌ని మాత్రం ఫెచ్ చేస్తది. ఇదేంటంటే మన డేటాబేస్‌లో కండిషన్స్ అనమాట. నేను ఇందాక చెప్పా గదా! మన కలెక్షన్స్‌లో ఓన్లీ ఏదైతే డాక్యుమెంట్‌లో నేమ్ అనేది సాయి గోపి ఉంటదో అదొక్క రికార్డ్‌ని ఫెచ్ చేయండి. నాకు మిగతా రికార్డ్స్ ఏమి అవసరం లేదు. ఏదైతే నేమ్ సాయి గోపి అని ఉంటదో ఆ ఒక్కటి కాదు మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని ఫెచ్ చేయాలని. అండ్ ఇక్కడేందంటే హ్మ్. ఇక్కడ పాయింట్స్ అనమాట. సో, నేను ఈటి గురించి ఇప్పుడు థియరిటికల్‌గా చెప్తున్నా కాబట్టి మేబీ అర్థం కాకపోవచ్చు. ప్రాక్టికల్‌గా చెప్పేటప్పుడు మీకు అర్థమైతదని. ఎందుకంటే అక్కడ విజువల్స్ చూస్తారు కాబట్టి. సో, ఇక్కడేందంటే మన డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్‌లో మనకు ప్రతి యూజర్‌కి పాయింట్స్ ఉన్నాయన్నమాట. సపోజ్ నేను డమ్మీ చూపిస్తాను. సో, ఇక్కడ ప్రతి యూజర్‌కి ఒక పాయింట్స్ ఉన్నాయి చూసారా? పాయింట్స్ 75, పాయింట్స్ 50 పాయింట్స్ అని. సో, నాకిక్కడేందంటే ఔట్ ఆఫ్ ఈ అన్ని రికార్డ్స్‌లో పాయింట్స్ ఏదైతే లెస్ దాన్ 50 ఉంటాయో ఓన్లీ నాకు ఆ డాక్యుమెంట్సే కావాలి. మిగతా డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు. అప్పుడు మనం ఎల్‌టి అని యూజ్ చేస్తామంట. ఎల్‌టి మీన్ లెస్ దాన్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎల్‌టిఈ. ఎల్‌టిఈ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు అంటే 50 కన్నా తక్కువ ఉన్న రికార్డ్స్ కావాలి. జీటీ అంటే గ్రేటర్ దాన్ 50 కన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్ కావాలి. 50 కన్నా గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు 50 మనం కన్సిడర్‌లోకి రాదనమాట. ఇక్కడ కూడా అంతే. లెస్ దాన్ అన్నప్పుడు 50 కన్సిడర్‌లోకి అందుకని మనం ఈక్వల్ టు వాడతాం. అండ్ జీటీ అన్నప్పుడు గ్రేటర్ దాన్ 50 ఉన్న వాటిని తీసుకోవాలనమాట. అండ్ నాట్ ఈక్వల్ టు ఎక్కడైతే 50 ఎన్ఈ అంటే నాట్ ఈక్వల్ టు అనమాట. నేను వాటన్నిటి గురించి కింద రాస్తా. ఇక్కడ రాయలేదు. ఎన్ఈ అంటే నాట్ ఈక్వల్ టు అనమాట. ఎక్కడైతే పాయింట్స్ నాట్ ఈక్వల్ టు 50 కావో ఆ రికార్డ్స్ అన్ని మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కావాలి అదనమాట. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ దగ్గర ఒక డాక్యుమెంట్స్‌లో లిస్ట్ కూడా ఉంటదనమాట. సో, లిస్ట్‌లు కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇక్కడ లిస్ట్ చూస్తే ప్రతి ఒక్క ఎంప్లాయ్‌కి స్కిల్స్ ఉన్నాయన్నమాట. సి ప్లస్ ప్లస్ అట్లా డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఏందంటే నాకు పర్టిక్యులర్‌గా నాకు ఈ స్కిల్స్‌లో ఏదైతే ఎంప్లాయీస్ జావా, సి కలిగున్నారో నాకు ఓన్లీ ఆ డాక్యుమెంట్స్ మాత్రమే కావాలి. మిగతా డాక్యుమెంట్స్ నాకు అవసరం లేదు. అన్నప్పుడు ఇదన్నమాట. సో, ఇంకోటేందంటే ఎన్ఐఎన్‌ఈ అంటే నాట్ ఇన్ దిస్ లిస్ట్ అనమాట. అంటే
ఎవరైతే ఎంప్లాయీస్ ఈ స్కిల్స్ లేకుండా ఉంటారు, ఇక్కడేమో ఆ స్కిల్స్ ఉన్నోళ్ళు, ఇక్కడేమో ఆ స్కిల్స్ నాట్ అనమాట. ఈ స్కిల్స్ లేకుండా మిగిలిన స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ నాకు ఆ డాక్యుమెంట్స్ కావాలన్నప్పుడు ఇదనమాట. ఇది థియరిటికల్గా. ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాం. సో నేను ఒక డాక్యుమెంట్స్ ఇట్లా సెట్ క్రియేట్ చేసుకున్నాను అనమాట బై డిఫాల్ట్గా. సో ఈ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుని జస్ట్ బేసిక్స్ అనమాట. బేసిక్ ఎంప్లాయీ డేటా లెక్క నేము, ఏజ్, డిజిగ్నేషన్, యాక్టివ్, ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టా, పాయింట్స్, స్కిల్స్ అనమాట. సో ఇట్లా నేను 5 రికార్డ్స్ తీసుకున్నాను జస్ట్ జేసన్లో. సో ఇప్పుడు ఈ రికార్డ్స్ నేను మొత్తాన్ని తీసుకెళ్ళి నేను ఇన్సర్ట్ చేస్తాను అనమాట. సో ఈ రికార్డ్స్ అనేది కాపీ చేసుకున్నా, ఎంప్లాయీస్ అనే కలెక్షన్స్లో ఈ రికార్డ్స్ అన్ని ఇన్సర్ట్ చేస్తాను అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎలా ఇన్సర్ట్ చేయాలో. కలెక్షన్స్ నేమేమో నేను ఎంప్లాయీస్ అని పెడుతున్నా, ఇక్కడ ఇన్సర్ట్ అని పెడతాను. ఇక్కడ మీరు ఇన్సర్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ మెనీ అని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్సర్ట్ అని యూజ్ చేస్తాను. సో ఏది యూజ్ చేస్తున్నా, ఇప్పుడు మనకి ఐడి అంత అవసరం లేదు కాబట్టి అది యూజ్ చేస్తాను అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. దీన్ని కొంచెం ఫార్మాట్ చేయాలి. ప్రతి డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత కామా పెట్టాలి, లేకపోతే మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. చూసారా, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ వచ్చింది అనమాట. సో అలా కాకుండా ఉండాలంటే మనం ఇలా పెట్టాలన్నమాట. సో కామా సపరేట్ చేయాలి. వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. కర్సర్ ఇక్కడ చివరిన పెట్టి, ఇదంతా ఒక సింగిల్ లైన్ లెక్కే అనమాట. కానీ మన ఇక్కడ ఫార్మాట్లో కాబట్టి మనకు అంత అనిపిస్తుంది. ఇదంతా ఒక సింగిల్ లైనే అనమాట. మనం ఇక్కడ హారిజాంటల్గా రాసుకోవచ్చు, కానీ మనకు అర్థం కాదు కానీ అన్నట్టు ఫార్మాట్లో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు డైరెక్ట్గా కర్సర్ ఎండ్లో పెట్టి, ఇక్కడ మనకి ఇది ఆప్షన్ ఉంది కదా, ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ ఎట్ కర్సర్ అని, ఇది క్లిక్ చేస్తే ఇంకేదో ఎర్రర్ వచ్చింది ఇక్కడ. సారీ, ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు మనం దీన్ని ఖచ్చితంగా స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాలని చెప్పుకున్నాం కదా. సో మన ఆ రూల్ మర్చిపోయాం. సింగిల్ రికార్డ్ అప్పుడు వాడతాం అనమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. రాను, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. స్కిల్స్ వంశీ దగ్గర ఇంకేదో ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టాం అనమాట. సో ఈ ఎక్స్ట్రా తీసేయాలి. సో ఇన్సర్ట్ అయిపోయింది. జస్ట్ నేను స్క్వేర్ బ్రాకెట్స్ బదులు కర్లీ బ్రాకెట్స్ ఎక్స్ట్రా పెట్టా కదా, సో దానివల్ల ఇష్యూ వచ్చిందనమాట. మన 5 రికార్డ్స్ సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ అన్నింటినీ నేను చూడాలి. సో దానికోసం అన్నమాట. సో నేను ఈ కోడ్ని తీసేస్తాను, అవసరం లేదు ఇంకా మనకి ఈ కోడ్ ఇప్పుడు నాకు ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ అన్నీ చూపించాలి. సో దానికోసం నేను ఏ టేబుల్, మన కలెక్షన్ చూద్దాం, మన కలెక్షన్ ఇన్సర్ట్ అయిందా లేదా అని. షో కలెక్షన్స్ అని మనకి ఒక కమాండ్ ఉంది కదా, షో కలెక్షన్స్. ఓకే, ఎంప్లాయీస్ అనే కలెక్షన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు నేను ఇన్సర్ట్ చేసిన డేటా మొత్తం చూడాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, db.employees. మనకి మెథడ్ ఏముంది, ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసిన మెథడ్ ఏముంది, మనకి ఫైండ్ మెథడ్ ఉంది కదా. సో ఫైండ్ అనమాట. సో ఫైండ్ ఈ మెథడ్ ఏందో అన్ని రికార్డ్స్ ఫెచ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ మనకి డేటా మొత్తం వస్తుంది అన్నమాట. సో ఇట్లా కాకుండా మనకి టేబుల్ ఫార్మాట్లో మార్చాలంటే ఇక్కడ మనకి వ్యూ ఉంది, టేబుల్ వ్యూ అని పెట్టుకుంటే ఇక్కడ మనకి మన ఇన్సర్ట్ చేసిన డేటా అంతా టేబుల్ ఫార్మాట్లో వస్తుంది అనమాట. స్కిల్స్ కూడా ఒక రివ్యూ టేబుల్ వ్యూనే బెటర్ అనమాట. సో ఇక్కడ మనకి డేటా మొత్తాన్ని ఇట్లా కన్నా జేసన్ వ్యూనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇట్లా మనం ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే
నా మాకు ప్రిట్టి అనేది ఇప్పుడు మనకు ఆల్రెడీ డేటా అనేది ప్రిట్టి ఫార్మాట్‌లోనే వస్తుంది. ఎర్లియర్‌గా అయితే మనకి అంత ఫార్మాట్‌లో వస్తుండే కాదు. ఇప్పుడు ఇది లేటెస్ట్ ఐడీ కాబట్టి మంచిగా వస్తుంది. సో, డేటా అనేది ప్రిట్టి ఫార్మాట్‌లో వస్తుందనమాట. సో, డేటా ఇట్లా వచ్చింది. మనం ప్రిట్టి అని కొడితే కొంచెం బ్యూటిఫుల్ ఫార్మాట్ అయ్యి వస్తదనమాట. జేసన్ కాబట్టి. సో, ప్రిట్టి దట్స్ ఇట్. ప్రిట్టి అనమాట. సో, నాకు ఇలా కాదు, నాకు ఓన్లీ సింగిల్ రికార్డే కావాలనుకుంటే మనం ఫైండ్ ప్లేస్‌లో ఫైండ్ వన్ అని యూజ్ చేస్తాం అనమాట. ఫైండ్ వన్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తే ఓన్లీ మనకు 1 రికార్డ్ మాత్రమే వస్తదనమాట. సో, ఓన్లీ ఫస్ట్ రికార్డ్ ఏది ఉందంటే ఆ రికార్డే వస్తదనమాట. సో, అలా కాదు నాకు. సో, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తా. కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకేందంటే ఇక్కడ నేమ్ ఎక్కడైతే సాయి గోపి అని ఉందో ఆ ఒక్క రికార్డ్ మాత్రమే రావాలి. అప్పుడు ఆ క్వైరీ ఎలా రాస్తా అంటే డీబీ డాట్ ఎంప్లాయీస్ డాట్ ఫైండ్ తర్వాత ఇక్కడ మనం ఇక్కడ జేసన్‌నే ఫామ్ అంటే పారామీటర్ లెక్క పంపిస్తాం అనమాట. ఇక్కడ ఏందంటే మనం నేమ్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మనకి నేమ్ ఉంటది కదా! ఈ నేమ్‌ని ఫీల్డ్ ఉంటది కదా! ఆ ఫీల్డ్‌లో ఎక్కడైతే డేటా ఈక్వల్ టు సాయి గోపి ఉంటదో నేమ్ ఆ ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిలో ఎక్కడైతే నేమ్ సాయి గోపి ఉంటదో అదొక్క రికార్డే నాకు అదొక్క డాక్యుమెంటే కావాలి. అప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారా ఓన్లీ ఒక్క డాక్యుమెంటే వచ్చింది. సాయి గోపి ఎక్కడైతే ఉందో సాయి గోపి అని వచ్చింది. సపోజ్ ఒకవేళ మీకు ఇలా అనమాట. ఒకవేళ రికార్డు ఓన్లీ దివ్య అని కావాలనుకోండి. ఆ ఒక్క రికార్డ్ మాత్రమే వస్తది. ఆ ఒక్క డాక్యుమెంట్ మాత్రమే వస్తదనమాట. ఈ విధంగా అనమాట. సో, ఇప్పుడు మనం దేనికి మూవ్ అవుదాం. ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ స్క్రీన్ ఇక్కడనమాట. సో, ఆల్రెడీ నేను ఫైండ్ గురించి చెప్పేసా. ఓన్లీ పర్టిక్యులర్‌గా ఇది మీరు ఓన్లీ నేమ్ అనే కాదు ఏదైనా ఇచ్చుకోవచ్చనమాట. సపోజ్ ఏజ్ ఎక్కడైతే 30 ఉందో ఓన్లీ నాకు అయ్యే కావాలనుకుంటే ఆ 30 మాత్రమే వస్తాయి. 30.0 ఎందుకు రావట్లేదు? స్పెల్లింగ్ తప్పు. ఓకే. ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏజ్ అనేది సేమ్ ఎగ్జాక్ట్‌గా నేను స్మాల్ ఏ పెడితే రాలేదు. ఇక్కడ కానీ నేను క్యాపిటల్ ఏ పెట్టా. సో, అందుకని రాలేదు. కేస్ సెన్సిటివ్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వాలనమాట. లేకపోతే రాదు. ఇక్కడ ఏజ్ 30 వచ్చింది కదా! సో, ఇప్పుడు నాకేందంటే ఔట్ ఆఫ్ ది అన్ని రికార్డ్స్‌లో సపోజ్ మళ్ళీ ఇప్పుడు ఇది రన్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ పాయింట్స్ అనేది డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకేందంటే ఓన్లీ పాయింట్స్ లెస్ దాన్ 50 ఉన్న డాక్యుమెంట్సే చూపించాలి. అప్పుడు నేను ఎట్లా రాస్తా అంటే సేమ్ డీబీ డాట్ ఎంప్లాయీస్ కలెక్షన్ ఫైండ్ ఇక్కడ ఇది కూడా సేమ్ అనమాట జేసన్. జేసన్‌లో మనకి నేమ్ ఏంటిది పాయింట్స్ అనమాట. సో, పాయింట్స్ ఫీల్డ్ నేమ్ పాయింట్స్ తర్వాత కోలన్ ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొకటి వస్తదనమాట. ఇంకో కర్లీ బ్రేసెస్ వస్తది. ఈ కర్లీ బ్రేసెస్‌లో ఫస్ట్ డాలర్ జీటీ అనమాట. ఫస్ట్ మనం ఎల్టీ చూద్దాం. లెస్ దాన్ కాదు మనకు కావాల్సింది లెస్ దాన్ మన వాల్యూ ఇచ్చుకోవడం. లెస్ దాన్ ఎంత మనకి ఇప్పుడు నాకు 50 కావాలి. లెస్ దాన్ 50 ఉన్న రికార్డ్స్ అన్నీ కావాలి. సో, మీరు జస్ట్ ఎల్టీ అని పెట్టేసి ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తది. కర్లీ బ్రాకెట్ డాలర్ ఎల్టీ అని పెడతాం. దీనికి డిఫరెన్స్ ఏందంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా కర్లీ బ్రేసెస్ పెట్టి ఇది ఒక పారామీటర్ ఇస్తాను అనమాట. మిగతాదంతా సేమ్ అనమాట. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఏదో తప్పు చేసిన 50.0 సో, రావలేదు. సో, ఇక్కడ నేను పాయింట్స్ స్పెల్లింగ్ తప్పు పెట్టా అందుకే రావట్లేదు. పాయింట్స్. సో, మీరు ఈ నేమింగ్ కార్డ్ అయితే ఖచ్చితంగా అది కేస్ సెన్సిటివ్ అంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. కేస్ సెన్సిటివ్ కాకపోతే మనం క్యాపిటల్ పెట్టినా, స్మాల్ పెట్టినా వస్తాయనమాట. సో, ఇప్పుడు నాకు లెస్ దాన్ రికార్డ్స్ అన్నీ వచ్చేసినాయి. కానీ నాకేందంటే 50 ఉన్న రికార్డ్స్ కూడా రావాలి. పాయింట్స్ 50 కూడా. అప్పుడు ఎల్టీఈ అనమాట. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో, నేను ఇది ఇంకో కమాండ్‌లో రాస్తా. మీకు కావాలంటే ఈ కమాండ్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తా. మీరు చూసుకోండి. ఎల్టీఈ లింక్ పెడతా. పేస్ట్ బిన్‌లో పెట్టేసి చూసుకోవచ్చు. ఎల్టీఈ ఓకే. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా రికార్డ్ వచ్చింది. ఇక్కడ 50 పాయింట్స్ ఉన్న రికార్డ్ కూడా వచ్చింది.
ఇప్పుడు నాకేందంటే లెస్ దాన్ కాదు గ్రేటర్ దాన్ కావాలన్నమాట. సేమ్ ఇదే కమాండ్ చేంజ్ ఏందంటే ఇక్కడ జీ బదులు ఎల్ బదులు జీ వస్తదనమాట. గ్రేటర్ దాన్ 50 పాయింట్స్ ఉన్న రికార్డ్స్ అన్నీ కావాలి. జస్ట్ మీరు ఇక్కడ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అన్ని ఇప్పుడు 2 రికార్డ్స్ వచ్చినాయనమాట. గ్రేటర్ దాన్ 50 ఉన్న రికార్డ్స్. ఇప్పుడు నాకు అట్లా కాదు, 50 ఉన్న రికార్డ్ కూడా కావాలనుకుంటే జస్ట్ దీన్ని కాపీ చేసేసుకోండి. కాపీ చేసేసుకొని ఇక్కడ ఈ అని పెట్టిన గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నాకు గ్రేటర్ దాన్ 50 వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఏం మిగిలింది, నాట్ ఈక్వల్ టు 50 ఈక్వల్ కాని రికార్డ్స్ అన్నీ కావాలి. చాలా ఈజీ, ఇది జస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎన్ఈ అనమాట. ఎన్ఈ అనమాట. ఎన్ఈ ఇప్పుడు నాట్ ఈక్వల్ టు 50 అనమాట. సో ఆ రికార్డ్స్ అన్నీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అంటే 50 కాకుండా మిగతా రికార్డ్స్ అన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడు నాకేందంటే ఇప్పుడు మనకి ప్రతి ఎంప్లాయ్కి స్కిల్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎంప్లాయ్కి మనకి స్కిల్స్ ఉన్నాయి, సి, జావా, HTML అని. నాకు ఇప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ దిస్ ఏదైతే ఎంప్లాయీస్కి ఓన్లీ జావా అనే స్కిల్ ఉందో వాళ్ళు మాత్రమే కావాలి. ఇప్పుడు దాన్ని ఎట్లా పర్ఫామ్ చేస్తా అంటే అది సింపుల్ అనమాట. ఎంప్లాయీస్.ఫైండ్ ఇది సేమ్ అనమాట. సో ఫస్ట్ మనం నేమ్ ఇస్తాం. నేమ్ ఏంటిది మనకి స్కిల్స్. మీరు ఖచ్చితంగా ఇది చూసుకోండి ఈ నేమ్. 2 వీడియోస్లో 2 సార్లు తప్పు చెప్పా. సో తర్వాత కామ తర్వాత మళ్ళీ కర్లీ బ్రేసెస్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇన్ అనమాట. సో మనకి లిస్ట్ కాబట్టి ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇన్ జావా అనమాట. ఇది దీని అర్థం ఏంటంటే ఈ స్కిల్స్లో జావా ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆ రికార్డ్స్ నాకు కావాలన్నట్టు అనమాట. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సారీ, ఏదో తప్పు వచ్చింది, ఎర్రర్. సింటాక్స్ అని తప్పు రాసిన. కరెక్టే కదా, ఫైండ్ స్కిల్స్. సారీ, ఇక్కడ కామా కాదు కోలన్ కదా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు నాకు ఎంప్లాయీస్ అని వచ్చిందనమాట. ఓన్లీ సాయి గోపి అనే దానికి జావా అనే స్కిల్ ఉందన్నమాట. సో అలా కాదు, నాకు సి ఉన్న వాళ్ళు కావాలనుకుంటే సి అని పెట్టుకుంటే జస్ట్ సరిపోతుంది. సి ఉన్న స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ వస్తారనమాట. అలా నాకు జావా 2 కావాలనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ జావా కూడా ఇచ్చేస్తే జావా సి ఉన్న ఎంప్లాయీస్ అందరూ వచ్చేస్తారనమాట. ఇలా అనమాట. సో నాకు ఈ జావా సి లేకుండా మిగతా వాళ్ళందరూ కావాలంటే జస్ట్ ఈ ఐ ముందు ఈ పెట్టండి, ఎన్ పెట్టండి, అంటే నాట్ ఇన్ లిస్ట్ అనమాట. ఎన్ అంటే నాట్ ఇన్ లిస్ట్. సో ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేస్తే సో ఏ ఎంప్లాయీ లేరు అనమాట, అందరు ఎంప్లాయీస్కి ఉంది. ఒకవేళ ఇది కాకుండా జావా లేకుండా అంటే జస్ట్ సో ఇది ఇప్పుడు జావా లేకుండా ఉన్న స్కిల్ ఉన్న వాళ్ళందరూ వచ్చారనమాట. చాలామందికి మనకి జావా పెట్టలేదు స్కిల్, ఓన్లీ జావా అనేది సాయి గోపికి ఒక్కడికే ఉంది, ఇంకా మిగతా వాళ్ళందరికీ లేదు. సో మనకు ఆ రికార్డ్స్ అన్నీ వచ్చినాయి అనమాట. ఇది క్వైరింగ్ అనమాట. సో ప్రాక్టీస్ చేయండి, ఈజీ ఉంటాయి. నేను ఈ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు నేను ఈ రాసిన ఈ కమెంట్స్ అన్నిటిని కూడా పేస్ట్ బిన్లో పెట్టి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ మీకు కావాలంటే ఈ శాంపిల్ కూడా నేను ఇస్తాను అనమాట. శాంపిల్ కూడా పెట్టేస్తాను, మీరు దీంతోనే ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.